నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే అమ్మా. సార్, మోహన్ బాబు గారి ఇంట్లో అంటే అంతకు ముందే చాలా చిచ్చులు, అన్నదమ్ములు విడిపోవడము ఇదంతా జరుగుతున్న విషయమే. అండ్ రీసెంట్ గా కాలేజ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆయన మోహన్ బాబు గారి కాలేజ్ మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మోహన్ బాబు కాలేజీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు ఏమాత్రం నిజాలు తెలియకుండా, అవగాహన లేకుండా ఎవరో ఏదో రెచ్చగొడితే ఏదో మాట్లాడటం తప్పితే అమ్మా, ఆ వచ్చిన పేరెంట్స్ ఎవరు ఇంతవరకు పేరెంట్స్ నుంచి రిటర్న్ కంప్లైంట్ ఏది లేదు. ఎవరో ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు పేరెంట్స్ అని చెప్పేసి అనేయటం, ఎవడో ఒకడు ఎస్బీవీపీ కుర్రాడు అని అంటే ఎవడో వాడి లోకానికి తెలియదు. వాడేదో పెద్ద సంస్కర్త వాడు పెద్ద మనిషిలాగా సమాజంలో వాడు టీవీలో కూర్చుని అంటే వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటానికి, వాడు పక్కింటోడికి కూడా తెలిసి ఉంటాడు, కానీ వాడు ప్రమోట్ చేసుకోవడానికి ఇలా ఒక సెలబ్రిటీ దాని మీద అటాక్ ఇస్తే మొత్తం వైరల్ అయిపోతుంది కదా. అందుకోసం జరుగుతుంది తప్పితే, ఎందుకంటే వాడు అడిగిన అన్ని అర్థరహితమైనవి. డ్రెస్సులు అక్కడే కొనాలంటున్నారు. దేశం మొత్తం మీద యూనిఫాము ఏ స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? దాని మీద డబ్బులు సంపాదించాలి కాదు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే యూనిఫామిటీ కావాలి. యూనిఫామ్ అంటే ఇప్పుడు మీ ఇష్టాన్ని కొనుక్కోండి అని పిల్లలకు చెప్పేసామనుకో, ఇది కలరు బ్రౌన్ కలరు, కాఫీ కలర్ ప్యాంటు, బ్రౌన్ కలర్ అంటే ఏమవుతుంది, ఎవరికాళ్ళు కొనుక్కుంటే ఒకళ్ళు టెరికార్డు కొంటారు, ఒకళ్ళు టెరీని కొంటారు, మరొకళ్ళు మామూలు కాటన్ కొంటారు. మళ్ళీ ఆ యూనిఫామ్ అనే దాని బేసిక్ మీనింగ్ అందరూ సమానంగా ఉండాలి అనేది పోతుంది. సో అందుకని అందరికి ఒకే క్లాత్, ఒకే మెటీరియల్, అందరికీ అదే డ్రెస్సు, అదే కలరు అని అది బయట అంటే అడ్డదిడ్డంగా మారిపోతుంది కనుక ఒకే చోట ఒక కుట్టన్న చెప్తారు. కొన్ని స్కూల్స్లో ఇదిగో పలానా కుట్టులో వెళ్ళి తీసుకొని మన డ్రెస్ అంటే వాళ్ళు తీసి ఇచ్చేస్తారు అని. కొన్ని చోట్ల స్కూల్స్ కాలేజీలు అమ్ముతారు. అందుకు అమ్ముతున్న తప్పితే దాని కాదు, అదొక తప్పుడు మాట. ప్లస్ బస్సుల్లో కిడ్స్ పంపిస్తున్నారు కాలేజీ వదిలినాకన్నా, పిచ్చి మాట. బస్సుల్లో ఏ కాలేజీలో అయినా బస్సులు ఉంటాయి, కాలేజీలు అవసరమైన బస్సులే ఉంటాయి, కానీ కాలేజీ వదిలిపెట్టగానే టపటపటి బస్సులు వరుసగా నుంచుంటాయి. స్టూడెంట్స్ అక్కడక్కడగానే ఎక్కేస్తారు. ఎక్కేటప్పుడు ఒక బస్సు నిండిపోతా, నెక్స్ట్ బస్సులో రండి అయ్యా అంటే ఆగరు. లేదు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము పర్వాలేదు, మేము నుంచి వెళ్ళిపోతాం అని వాళ్ళే ఎక్కుతారు. స్టూడెంట్స్ని ఆపలేము. కాలేజ్ అయిపోయినాక వాళ్ళు టపటపడిన పరిగెట్టాలనే ఉంటారు కదా, ఆ పరిగెట్టాలను ఎక్కేస్తారు. ఎక్కినప్పుడు అదిగో ఎక్కువ మంది 50 మంది ఎక్కాల్సిన బడిలో 60 మంది ఎక్కారు అని అంటే పిచ్చి మాట, అది బుద్ధి లేని మాట. సరే, వంట కిచెను 26 లక్షలు పెట్టి కేవలం ఒక చపాతీలు తయారు చేసే మిషను 26 లక్షలు పెట్టి కొన్నాడు మోహన్ బాబు. 1000 చపాతీలు చేసేస్తుంది అంటే హ్యాండ్ ఎవరు చెయ్యి కూడా పట్టకుండా అంత గ్లౌజెస్ వీళ్ళు అంత పెట్టి కొన్నాడు. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కిచెన్ ఉంది అక్కడ. నాకు బాగా తెలిసిన ఆరంభం కాడ నుంచి, కాలేజీ కాడ నుంచి ఆరంభం నుంచి నాకు బాగా మిత్రుడు మోహన్ బాబు, నాకు ఎంతో సన్నిహితుడు కనుక నేను ఎప్పటికప్పుడు వెళ్తూ చూస్తాను. నేను 2 సార్లు కాలేజీకి చీఫ్ గెస్ట్గా కూడా వెళ్ళాను. నేను ఫ్రెషర్స్ డే వాటికి నన్ను పిలిచాడు, చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. సో మొత్తం చూశాను. ఒక ఎన్విరాన్మెంట్, అది ఒక చక్కటి బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్, పిల్లలకి ప్రశాంతంగా ఒక విశాలమైన ప్రదేశాలు, ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అది నడుపుతున్నాడు. అందులో ప్లస్ వాళ్ళ మోహన్ బాబు దాన్ని ఒక దేవాలయంలాగా చూసుకుంటున్నాడు. దేవాలయం ఎందుకంటే నేను ఒక టీచర్ని రా, మా నాన్న ఒక మామూలు టీచరు, నేను ఒక టీచర్ని, నాకు భగవంతుడు ఒక యూనివర్సిటీని ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించి ఇచ్చాడు. ఆ యూనివర్సిటీని ఎక్కడ మోహన్ బాబు ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసమ్మా. ఈ పిల్లలకి వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. వీళ్ళు గోల్డ్ స్కూల్లో పుట్టారు. మోహన్ బాబు చెప్పులు లేకుండా, ఒక పూట అన్నం లేకుండా, అద్దె కట్టుకుంటానికి రూమ్ అద్దె కట్టుకుంటానికి లేక ఓనర్ గంటేస్తే బయటికి ఇలాంటివన్నీ అనుభవిస్తూ కష్టపడి వాళ్ళ స్థాయికి వచ్చాడు. సో నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది కాలేజీని, దీని ఒక పవిత్ర స్థలంలాగా నేను ఇది ఏషియాలోనే బెస్ట్ కాలేజీగా జరుపుకోవాలని దానికి తాపత్రయపడుతూ, దానికోసం కష్టపడుతూ, డిసిప్లైన్. అక్కడ కాలేజీలు ఎందుకు చేరుతున్నారు పిల్లలు, ఎగబడుతున్నారు. ఇవాళ 3000 మంది పిల్లలు ఎందుకు ఎగబడుతున్నారు కాలేజీలకి? తల్లిదండ్రులు డిసిప్లైన్. మోహన్ బాబు కాలేజీలో పిల్లలు చేర్చామంటే డిసిప్లైన్. ఎక్కడ వాళ్ళ పిచ్చి పనులు చేయడానికి ఎక్కడ కుదరదు, పిచ్చి అలవాట్లకి అవకాశం లేదు, బయటికి కూడా పంపించడు. మొత్తం కాంపౌండ్లోనే ఆడుకోవాలని, ఏమైనా పొద్దున్నే వస్తే సాయంకాలం నీళ్ళ దగ్గర గేటు దాటడానికి లేదు. అంటే చిట్టిబాబు గారు, మోహన్ బాబు గారి కుటుంబీకులే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబీకులు కాదమ్మా, వాడికి సన్నాసి, వాడు ఎదవాడు మనోజ్ ఎదవ, వాడికి సంబంధం లేదు అసలు కాలేజీకి. నేను స్వతంత్రంగా తిడుతున్నానండి.
నాకున్న బంధంతో మోహన్ బాబు కొడుకు వాడు చాలా సన్నాసి తప్పుడు పని చేస్తున్నాడు, బుద్ధి లేని పని చేస్తున్నాడు వాడు. వాడికి అసలు కాలేజీకి సంబంధం లేదు. కాలేజ్ ఓన్లీ కులపతి మోహన్ బాబు, ఈ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇది వీడు విష్ణు, వాళ్ళిద్దరికి తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ గెస్ట్లే కాలేజీకి. అదే మన కాలేజ్ అని గెస్ట్గా వెళ్ళటమో ఫంక్షన్ అప్పుడు వెళ్ళటమో తప్పితే దే ఆర్ నోవే ఇన్వాల్వ్. వాళ్ళకి ఏమీ తెలియదు, ఫ్యాకల్టీ ఏంటి, అరేంజ్మెంట్స్ ఏంటి, ఏమీ తెలియదు. వాడు బుద్ధి లేకుండా ఏమీ తెలియకుండా ఎవరో ఏదో అన్నారని అన్నయ్య మీద తనకున్న కోపం, అన్నయ్యతో తనకున్న విభేదం, ఆ విభేదాల కోసం కాలేజీని బదనాం చేసి ఎవరో దౌర్భాగ్యులు కాలేజీని అంత రెప్యుటేషన్ కాలేజీ దెబ్బకొట్టాలని చూస్తే దానికి వీడు వంత పడటం బుద్ధి లేనితనం. వాడు మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, వాడు దానివల్ల సాధించగలిగేది ఏంటి? వాళ్ళ నాన్న ఇంత కష్టపడి జీవితం అంతా కష్టపడి వాళ్ళ స్థాయికి వస్తే దాన్ని చెడగొట్టడం వాడు చేసే సాధించేది. వాడు ఆ కాలేజీలో 3000 మంది పిల్లలు చదువుతున్నారు. ఇవాళ ఆ కాలేజీ నుంచి చదివినాడు అనేక మంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు కాలేజీ చదివి బయటకు వచ్చి. ఎందుకు? రెప్యుటేషన్. ఆ కాలేజీ నుంచి వచ్చాడని ఆ పిల్లాడు మంచి డిసిప్లిన్ అయి ఉంటాడు అన్న ఒక రెప్యుటేషన్లో వాళ్ళకి ఎక్కడికెక్కడ వెల్కమ్ ఉంది ఉద్యోగాలకి. ఇవాళ నువ్వు ఈ కాలేజీని బదనాం చేస్తే ఎవడో చేస్తాడు బయటోడు, నువ్వు కూడా వాళ్ళతో వందగలిగితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీ ఇంటి మీద నువ్వు రాళ్ళేయటమే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం లేకుండా మన ఇంటి మీద మనం రాళ్ళేయటం ఏంటి? ఏదైనా ఉంటే నిజంగా నీకు సిన్సియర్గా అనిపించింది కూర్చొని మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, నాన్న ఇదేంటని. అదే నువ్వు స్టేట్మెంట్లు ఏంటి, నేను మీకు అండగా ఉంటాను అంటే వాళ్ళు ఒక డూప్లికేట్ గ్యాంగు, వాళ్ళు ఏదో బదనాం చేయడానికి వస్తే వాళ్ళకి నువ్వు అండగా ఉంటాను, ఏం మాట్లాడి? అది బుద్ధి లేని పని. అది కనుక అతన్ని అకౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ నోవే కనెక్టెడ్ టు ది కాలేజ్, ఈజ్ జస్ట్ ఎ గెస్ట్ టు ది కాలేజ్ అంతే. థ్యాంక్ యూ.